ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు? 4వ అధ్యాయం చివరి మాట. మానవాళికి స్వానుభవంతో ఆత్మగూర్చి ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన సాధన గురించి బోధించేవారు, తమ ఆచరణ ద్వారా తెలిపేవారు మహాత్ములు. ఆధ్యాత్మిక గ్రంథాలు, తక్కిన గురువులు పరోక్ష జ్ఞానంతో మాత్రమే, వాచా మాత్రమే మార్గాన్ని సూచిస్తారు. కనుక మనం అధ్యయనం చేయవలసిన భగవద్గీతాది పారమార్థిక గ్రంథాలపై అనుభవపూర్వకమైన వ్యాఖ్యలు, మహాత్ముల జీవితాలు, ఆచరణ. కనుక మొదట అట్టివారి చరిత్రలను శ్రద్ధగా పఠించిన తర్వాత సద్గ్రంథాలు చదివితే వాటిలోని విలువైన సూక్ష్మాలు అర్థమవుతాయి. ఇవన్నీ చదివితే ఒక ముఖ్య విషయం తెలుస్తుంది. సాధన నిర్దిష్టంగా కొనసాగాలంటే సద్గురువు యొక్క ఆలంబనం అవసరం. దీనిని పొందడానికి కూడా సద్గురు చరిత్రలను పారాయణ చేయడమే మార్గం. సర్వదేశాల కాలాల మహాత్ములందరూ ఒకానొక ఆంతరంగిక ఐక్యత కలిగి ఉంటారు. మనం చదివిన చరిత్రలన్నింటిలో మన హృదయాన్ని ఎవరి చరిత్ర ప్రబలంగా ఆకర్షిస్తుందో అట్టి మూర్తి పట్ల మనకు గల శ్రద్ధాభక్తులే సకల మహనీయుల రూపంలో వెలుగొందే పరమాత్మ తత్వాన్ని స్పృశిస్తుంది. సకాలంలో మన సంస్కారానికి తగిన సద్గురువు మనకు లభించేలా చేస్తుంది. ఈ లోపల పరోక్షంగా ఉన్న ఆ సద్గురువుకు మన హృదయానికి మధ్య అనుబంధంగా మనం పారాయణ చేసే సద్గురు చరిత్ర, పూజించే మూర్తి ఉపకరిస్తాయి. ఇలాంటి చరిత్రలలో శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ముఖ్యమైనవి. మిగిలిన దత్తావతారాల చరిత్రలు కూడా ఎంతో ఉపకరించగలవు. వాటిని చదివితే గాని పరిపూర్ణుడైన ఆత్మవేత్తల జీవితం, విధానం ఎలా ఉంటాయో బోధపడదు. అంటే ఆధ్యాత్మికత పట్ల సరి అయిన అవగాహన కలగదన్నమాట. ఇలా మహాత్ముల చరిత్రలు విస్తారంగా భక్తుల చేత చిరకాలం పఠించబడడం సమాజానికి కూడా ఎంతో శ్రేయస్కరం. ఎక్కువ మందికి అట్టి మహనీయుల దర్శన సేవల పట్ల శ్రద్ధాభక్తులు కలిగినప్పుడు ఆ ప్రాంతంలో అంతటి మహనీయులు అవతరించగలరు. భక్తుల హృదయాలలోని ప్రేమ యొక్క ప్రభావం వలన నామరూపరహితుడైన భగవంతుడు నామరూపాలతో అవతరిస్తాడని కదా భక్తి సూత్రాలు చెబుతాయి. పైన పేర్కొనబడిన ఆవశ్యకతను గుర్తించి మహాత్ముల చరిత్రలను సరళమైన తెలుగులో భక్తులకు అందిస్తున్నాం. 4వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.